ప్రైజ్ లార్డ్. దేవుని నామములు అందరికీ వందనాలు. మరి వాక్య భాగంలో మరి విశ్వాసము గురించి మనము దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నామో, మన విశ్వాసము ఏమాత్రమో మరి దేవుడి మీద చూపిస్తున్నాము. దేవుడు సర్వశక్తిమంతుడు, మరి ఏమైనా చేస్తాడు అని నమ్ముచున్నాము కానీ, మరి మాటలు చెప్పుచున్నాం కానీ ఎంతవరకు మరి ఆయన మీద ఆధారపడి ఉన్నామనేది మనం ఒకసారి స్వీయ పరీక్ష చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి వాక్యములోకి వెళ్ళినట్లయితే మన రేపుటి గురించి ఎంతో ఇబ్బంది పడిపోతూ మరి ఆలోచనలో ఉంటున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడు, మనల్ని కాపాడేవాడు. మన భారమంతా ఆయన మీద వేసి మరి ఉండమని వాక్యాన్ని చెబుతున్నాము, వింటున్నాము, చదువుతున్నాం. కానీ అది ఎంతవరకు అనేది ఉంటున్నాం అనేది మరి మనం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఎందువల్లంటే చిన్న చిన్న విషయాల్లోనే మరి తప్పిపోయేవారిగా ఉన్నాము. అది చిన్నదాన్ని అపవాదికి అవకాశం ఇచ్చి మరి ఆ అపవాదిని మన జీవితంలోకి మనమే మరి రమ్మని మనం ఆహ్వానం పలుకుతున్నాము. అది కొన్ని క్రియల ద్వారా మనం చెప్పుచున్నాము. ఎలాగంటే కొంతమంది మరి విశ్వాసము ఉన్నాము, దేవుని మీద ఆధారపడి ఉన్నాము అని చెప్పేసి కొంతమంది మరి దైవజనులే కొన్ని తప్పులైతే చేస్తున్నారు. ఎలాగంటే మరి వారిని చేయమట్టుకుని సేవ చేస్తున్నాము అంటున్నారు. చేసే మట్టుకి వారు భుజాల మీద ఎంత బరువు మోయగలరో అంత బరువుని మోయటానికి మాత్రం వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండటం లేదు. ఎందువల్లంటే ఆ వాక్యాన్ని మరి బోధించటం అనేది ఒక సంస్థల కింద ఏంటంటే చర్చిలు నాకు 4 ఉన్నాయి, నాకు 5 ఉన్నాయి, నాకు 6 ఉన్నాయి అని చెప్పేసి ఒక బ్రాంచ్ల కింద వాటిని మరి జనాల్లోకి వెళ్తున్నారు. ఎందువల్లంటే దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు మరి నువ్వు ఎంతవరకు నువ్వు చేయగలవు అంతవరకు చేస్తే సరిపోతుంది కదా. మరి చేయలేనటువంటి అంటే నువ్వు మోయలేని భారాన్ని నీ మీద వేసుకుని నేను ఎంతో చేస్తున్నాను, దేవుని పరిచయం ఎంత చేసేస్తున్నాను అంటానికే అనాల్సిన అవసరం ఏముంది? అంత నువ్వు మోయలేని బరువుని నీవు మోస్తున్నానని మరి దేవుణ్ణి నువ్వు భ్రమపరుస్తున్నావా? నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటున్నావు. అంతేగాని దేవుని భ్రమపరిచేవారైతే ఎవరో కారు, దేవుని మోసగించేవారైతే ఎవరో లేరు. ఆయన మోసగించలేరు. మళ్ళీ మోసగించుకుంటూ జనాల మధ్యన మరి ఏంటంటే ఒక గొప్ప కోసం, ఒక మరి పేరు కోసం ప్రాకులాడుతున్నాం. అలాగే కొంతమంది మరి పేరు పొందిన మరి దైవజనులు అన్నవారు మరి ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల మరి బ్రాంచ్లు అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేరు. వాళ్ళేమో పరిచర్య చేయలేరు. సువార్తన మరి ఎవరిని మరి కలవరు, ఎవరిని మాట్లాడరు. ఆ అవకాశం ఉండదు. ఎందువల్లంటే అక్కడెక్కడో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో సువార్త పరిచర్య ఎలా చేయగలుగుతారు? వాళ్ళు ఎలా రాగలుగుతారు? వారానికి కాదు, నెలకు ఒకసారి కూడా రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడో సువార్త చేస్తూ ఇక్కడేమో ఫ్లెక్సీ ఏంటది ఎల్ఈడీలు పెట్టేసేసి మరి కొన్ని కళ్యాణ మండపాలు, కొన్ని హాల్స్ అవి తీసుకుని వాటిలో పరిచర్య చేస్తుంటూ మరి వాళ్ళేమో అక్కడ చెప్తారంట. దాన్ని ఏమో ఇక్కడ మరి ఫ్లెక్సీల్లో చూస్తూ ఇక్కడ విశ్వాసులు బలపడాలంట. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? నువ్వు మరి ఆ సంఘంలో ఉండే లోటుపాట్లు ఏమో తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనసులు తెలియదు, వారి గురించి ఏమీ తెలియకుండానే అక్కడెక్కడో ఉండి మరి అక్కడ నుండి వీళ్ళని మరి ఎంతమందిని రక్షించబడుతున్నారు, ఎంతమంది మరి వారి మాటల్ని అంటున్నారో వింటున్నారో మరి నాకైతే అర్థం కాదు. ఎందువల్లంటే దేవుడు కొన్ని వచనాలు చూద్దాం. ఇదంతా ఏంటంటే అత్యాశ. ఎందువల్లంటే నేనే పేరు గడించాలి, నేనే మరి ఒక పొజిషన్లో రావాలి అని నా పిల్లలు మరి జీవితంలో మరి అవ్వాలి. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది, సినిమా ఫీల్డ్ ఉంది. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే నా వారసులు, తర్వాత వచ్చే వారసుల కోసం ఆస్తులు కూడా పెడతారు. వీళ్ళ మరి ఏంటంటే వారసత్వాన్ని ఇస్తారు. అలాగే మరి కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు లాగానే వీళ్ళు కూడాను మరి సంఘాలను పెట్టడం 4, 5, 10 చేయలేని వీళ్ళు చూడలేరంట. వేరే సేవకుల్ని ఏదో ఉంటారు కదా కొంతమంది మరి పేద సేవకులు, వాళ్ళని జీతాలకు పెట్టుకుని అక్కడ తిప్పి వచ్చే రెవెన్యూ వీళ్ళు మరి కానుకలు వీళ్ళు తీసుకోవటం, వాళ్ళకి ఏదో నామమాత్రంగా ఇవ్వటం. నువ్వు అంత చేయలేనోడివి వదిలేయచ్చు కదా. అంత చేయలేనోడు వదిలేయచ్చు, వేరే వాళ్ళు పేదవాళ్ళు బతుకుతారు కదా. పేద సేవకులు ఎంతమంది లేరు? నువ్వు అంత మొత్తం దేశం అంతా మీరే చేసేయాలి, రాష్ట్రం అంతా మేమే చేసేయాలి అన్నట్లు అంత చేయాల్సిన అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను. అయితే ఒక చూద్దాము. నిర్గమకాండము
నిర్గమకాండము 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 19వ వచనం. దీనిలో ఏమియో ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. అంటే మరి మోషే గారు మన్నా అంటే ఆహారం లేదని ఇజ్రాయెల్ ప్రజలు మరి ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు మన్నానే, దేవదూతలు తినే మన్నానే మరి ప్రజల కోసం, ఆ ఇశ్రాయేల్ ప్రజల కోసం చేశారు. అయితే వారు అత్యాశ కోసం ఏం చేశారు? దాన్ని ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇచ్చేవాడు ఉండగా మరి అత్యాశ కోసం ఏం చేశారంటే వారు మిగుల్చుకున్నారు. అంటే రేపటికి ఏం చేస్తామో, రేపటి ఎలా ఉంటుంది అంటే రేపటి ఈ రోజు ఇచ్చిన దేవుడు రేపు ఇవ్వడా? మరి చూసారా మరి విశ్వాసం మరి వాళ్ళ కార్యాలు చూస్తున్నారు. వాళ్ళు దేవుడు చేసే పనులన్నీ ఎంత అద్భుత కార్యాలు చేశాడో చూశారు, బయటకు వచ్చారు. అయినప్పటికీ మరి ఆహారం కోసం చూసారా ఒక మరి పూట పూటి కోసం మరి ఏసావు జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నట్టు మరి ఆహారం కోసం వీళ్ళు మరి తొత్తరపాటు పడి అంటే కూర్చుంది. మరి ఇది ఏంటంటే దాచుకోవటం అనమాట. రేపటి కోసం ఏంటంటే అవిశ్వాసమే కదా. మరి రేపటికి ఇవాళ ఇస్తానన్న దేవుడు రేపు ఇవ్వనన్నాడా? మరి ఇస్తారు కదా. వీళ్ళు ఎందుకు ఉంచుకుండా తినండి, మీకు కావాల్సినంత తినండి అంటే మరి దాన్ని ఏం చేశారు? దాచుకున్నారో అదేమైంది? వ్యర్థంగా కంపు కొట్టింది. ఇప్పుడు అలాగే మరి వీళ్ళు మరి కొంతమంది బ్రాంచ్లు పెట్టేసి సంఘాలను డెవలప్ చేసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎంతమంది వాటి వల్ల మరి వాళ్ళు చెప్పలేని ఎవరైనా మనం బరువు మన ఒక మనిషికి ఎంత తినగలడో అంత తినాలి, ఎంత బరువు మోయగలడు అంత బరువే అతని మీద పెడితే చేయగలుగుతాడు. అంతేకాని అంత మించి బరువు పెడితే అతను చేయగలడా? అలాగే సేవ కూడా మరి చేయలేనటువంటి పరిచయం చేయలేనటువంటి దూరాలకి వీళ్ళు చేయలేకపోతుంటే వాళ్ళని ఎవరినో పెడతాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయటం. మరి అలా ఎంతవరకు చేస్తున్నారో వాళ్ళు ఇచ్చి అంటే దీనికోసం ఏంటంటే కేవలం నా ఉద్దేశం నాకు తెలిసింది మాత్రం ఆదాయం కోసమే. వేరే వాళ్ళకి వదలకూడదు, మనం మాత్రమే డెవలప్ అవ్వాలి, మనం మాత్రమే కారుల్లోను వాటిల్లో తిరగాలి అని ఒక మరి స్వార్థపూరితమైనటువంటి ఆశతో చేస్తున్నారు తప్పించి మరి దేవుని పరిచర్యలు చేస్తున్నారని నాకైతే నీకు అనిపించడం లేదు. అలాగే మరి ఇక్కడికి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారండి? మన్నానే మరి మీ కడుపు తినంత మటుకు తినండి అంటే రేపటి కోసం దాచుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అలాగే చేస్తున్నారు. రేపటి కోసం మరి దాచుకుంటున్నారు, వారి పిల్లల కోసం దాచుకుంటున్నారు. పిల్లల్నే మరి రేపొద్దున దేవుడు వదిలేస్తాడా? మరి నీతిమంతులని బిడ్డలనే మరి దేవుడు కనికరించుకుని వదిలేస్తాడా? చూపించుకుని వదిలేస్తాడా? వీళ్ళ జాగ్రత్త అతి జాగ్రత్త అయిపోయింది. అలాగే మరి వాళ్ళు చేసేటట్లు వీళ్ళు చేస్తున్నారు. అలాగే ఇంకోటి చూద్దాము. వీళ్ళకి వాక్యం ద్వారా చెప్పినప్పటికీ కూడా కొంతమందికి ఏమి శ్రద్ధ ఉండదండి. ఎందువల్లంటే మనకి ఇష్టమైనప్పుడు విన్నప్పుడేమో చెవులు మాత్రం ఇలా పెట్టుకుని మన కోసమే మనదే దేవుడు మనకి సహాయం చేస్తాడు. సహాయం కోసం వచ్చినప్పుడు మాత్రం దేవుడి దగ్గర చెవి ఇలా పెడతారో మరి వీళ్ళకి అవసరమైంది మారండే ఇది మీలో తప్పు అంటే మాత్రం అది మనకు కాదు, పక్కోడికి. మనకు అవసరం లేదు, అది పక్కోడికి మాత్రం వర్తిస్తుందని మరి మనుషులు అటు రీతిగా తయారయ్యారు. మరి బోధించే వాళ్ళు కొంతమంది ఇలాగా తయారవుతుంటే మరి పాటించే వాళ్ళు ఎంతవరకు అవుతారు? సామెతలు చూద్దాం. సామెతలు కాదు, సారీ, మత్తయి సువార్త 6:26 చూద్దాం. 6:26 మత్తయి సువార్త 6:26 వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మరి చూసారా, ఆకాశ పక్షులు రేపు ఏమి చెయ్యాలి, ఏం పని చేయాలి, ఎలా ఉండాలి, మన పిల్లల్ని ఎలా పోషించుకోవాలనే వాటికి ఏమీ లేవు. ఈ రోజు తింటాయి, ఈ రోజు వస్తాయి, తింటాయి, వాటి కార్యక్రమం చూసుకుంటాయి, రేపొద్దున మళ్ళీ వేటకెళ్తాయి. అంటే దేవుడు ఆకాశ పక్షుల్ని మరి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మరి వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు మరి నిన్ను పోషించేవుడా, నువ్వు వాటికంటే శ్రేష్ఠుడివి కదా అని చెప్తుంటే మరి వీళ్ళు ఎన్నోసార్లు చదువుతున్నారు, ఎన్నోసార్లు చేస్తున్నారు. కానీ మరి ఏం చేస్తున్నారంటే మళ్ళీ అత్యాశకు పోయి మళ్ళీ స్వలాభం ఎందువల్ల అంటే లగ్జరీగా బ్రతకాలని చూస్తున్నారు. ఆ లగ్జరీగా బ్రతికితే మరి దేవుడే చెప్పాడు కదా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెర్జములో దూరట సులభం అని చెప్పాడు. అంటే మరి ధనాన్ని కూర్చుకోవటం వల్ల మరి ఏమవుతుంది? మన మనస్తత్వం మారిపోద్ది. ఎందువల్ల అంటే కడుపు ఉల్లిగా ఉందంటే మరి ఏమవుతుందండి? ఆకలితో ఉందంటే ఆకలి తీర్చుకుందామని చూస్తాం. ఆకలి కోసం మనం ఏదో దొరికితే చాలరా బాబు అనుకుంటాం.
ఏంటి ఏదో కడుపు నిండడానికి ఏదో దొరికితే చాలనుకుంటాం. అదే ఫుల్గా కడుపు నిండిపోయినాడు ఏం చేస్తాడు, అది మానేసి వేరే దానికి చూస్తాం. అంటే మనసు మారిపోద్ది. అదే అందువల్లే సామెతల్లో, అలాగే సామెతలు 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 38వ అధ్యాయం చూద్దాం. సామెతలు 30 అధ్యాయం 8వ వచనం చూద్దాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలిన నా దేవుని నామమును దూషించునేమో. ఎక్కువగా ఏంటంటే పేదవాడిగా ఉంటే దేవా నాకు పేద స్థితి వద్దు. ఎందువల్లంటే నేను పేదరికం వల్ల నా ఆకలి తీర్చుకోవటం వల్ల దొంగనయ్యి మరి నేను దోషినవుతానేమో, దుర్మార్గునవుతానేమో, అలా వద్దు. అలాగే నువ్వు నన్ను ఐశ్వర్యవంతుని చెయ్యొద్దు. ఐశ్వర్యం చేస్తే నేను కడుపు నిండిన వాడు అయ్యి దేవుడు ఎవరని చెప్పి నేను దూషిస్తానేమో అని చెప్పేసి మరి గ్రంథంలోని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అట్టి విధంగా మనం తినగలిగింది మాత్రమే తిందాం, మనం చేయగలిగిన మాత్రమే పని చేద్దాం. అంతే తప్పించి లేనిది మరి ఎవరు జనాలు మరి ఏదో పేరు కోసం గొప్ప కోసం మనం మోయలేని భారాన్ని మన మీద వేసేసుకుని మన రేపొద్దున కాళ్ళు ఉంగిపోయినట్టు ఎందుకు వచ్చిందంట అదంతాను. అందువల్ల ఏంటంటే మేము కొన్ని సమాజంలో చూస్తుంటే అక్కడ వాళ్ళదే, ఇక్కడ వీళ్ళదే అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇదేంటి కార్పొరేట్ వ్యాపారం అంటే బిజినెస్సా? అది దేవుని సేవ అనేది బిజినెస్ అయిపోయిందా? దేవుని సేవ సువార్త చేయడం అనేది బిజినెస్ అయిపోయిందా? ఎందువల్లంటే సంఘాన్ని నువ్వు చేసేవాడు, నువ్వు రక్షణ పొందినవాడు, 10 మందిని రక్షించాలనుకున్నప్పుడు నీ సువార్తను నీ ఫుల్ కెపాబిలిటీ, నీ ఓర్తినంతా ఆ సంఘం మీద పెట్టు. సంఘాన్ని అభివృద్ధి చేయి, డెవలప్ చేయి, అంతా చెయ్యి. అంతే తప్పించి ఎక్కడో నీవు తెలియని చోట ఎక్కడెక్కడో వెళ్ళిపోయి అక్కడేం బ్రాంచ్లు కట్టేసి అక్కడేమో రకరకాలుగా పెట్టేసేసి ఏదో హంగు ఆర్భాటాలు చేసేస్తే మరి చేసేసి ఒకటి చేస్తుంటే మరి నువ్వు దేనికోసం చేస్తున్నారు హంగు ఆర్భాటాలు? దేనికోసం? వాటి మీద దృష్టి మానేశారు, సువార్త మీద దృష్టి మానేశారు. వాటి హంగు ఆర్భాటాల మీద మరి చెప్పటం ఎంత ఏంటి, మన దాంట్లో కుర్చీలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి మరి లైటింగ్లు పెట్టేసేసి రకరకాల ఫోకస్లు. ఇవన్నీ అవసరం అండి? ఇవన్నీ అవసరమా? కొన్ని కూర్చుంటానికి కుర్చీలు లేవంటే కుర్చీలు వేయండి, లేదా మరి కనీస అవసరాలు ఉంటే కనీస అవసరాలు పెట్టాలి. అంతేగాని హంగు ఆర్భాటాలు చేసే జనాల్ని మరి తణుకు బెలుగులు చూపేసేసి వాళ్ళని రప్పించడం కోసం రప్పించడం అంటే బిజినెస్. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఎలాగున్నాయో, కొన్ని మరి ఆ సంస్థలు ఎలాగున్నాయో రకరకాల మరి జిమ్మిక్కులు చేస్తే జనాలను ఆకర్షించుకోవచ్చు అన్నట్టు రీతిగాను మరి ప్రార్థన సంబంధించిన దైవ సువార్తలు కూడా కొన్ని మరి ఇలా జరుగుతున్నాయని చెప్పి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ చూడండి, మీరు తినమట్టు తినండి, అలాగే మీరు చేయగలిగిన సేవ మాత్రం చేయండి. అంతేగాని మిగతా వాడికి వదలండి. మిగతా వాళ్ళు కుదిరితే వాళ్ళు కూడా చేస్తారు కదా, వాళ్ళు కూడా చేస్తారు. ఎంతసేపు మీరే చేసేసి మీరే మరి అందరినీ అనటం వల్ల మరి దేవుని సువార్త మరి చేయాలనుకున్న వాళ్ళకి మరి అవకాశం ఉండదు. అలాగే దేవుడు కూడా మీరు చేయరండి. ఎందువల్లంటే మీ కడుపు నిండిపోయిన తర్వాత మీకు ఆకలి విలువ తెలియదు. ఆ కడుపు నిండిపోయిన తర్వాత ఆకలి విలువ తెలియదు ఎవరికైనా. ఇప్పుడు నాకైనా ఎవరికైనా గుళ్ళుగా కడుపు నిండిపోయిందంటే ఆ ఆకలి విలువ తెలియదు. బాధపడుతున్న వాడిని లెక్క లేకుండా చూస్తాం. కానీ అదే నిజంగా ఆకలి విలువ తెలియాలంటే కడుపు బాధపడుతున్న వాడికి ఫుడ్ లేని వాడికి ఆ విలువ తెలుస్తుంది. అలాగే మరి ఏంటంటే ఈ రోజుల్లో మరి మనం ఎంతసేపు మన సొంత బ్రాండ్ ఉండాలి, మనది వాక్యం మనం వెళ్ళిపోవాలి, మన సంఘాలకి ఎంతమంది వచ్చేస్తున్నారు, మనం ఏదో అనుకుంటున్నారు. కానీ మరి ధనవంతుడి గురించి, మరి ఒంటి గురించి, సూదిబెద్దం గురించి చెప్పిన దాంట్లో చూసారా, మరి ధనం ఫుల్గా ఉంటే మాట ఆటోమేటిక్. ఎందువల్లంటే మనం పాపం లోకంలోకి అట్రాక్ట్ అయిపోతాం, సాతానుడికి అవకాశం ఇచ్చినట్టు అయిపోతాం. మీరు సేవ చేస్తున్నారు, మీ ఉద్దేశాలు మంచి అయ్యి ఉండొచ్చు, కానీ మీది ఫుల్గా వెళ్ళిపోయి పరుపుల మీద పడుకొని కారులో తిరిగి పెద్ద దాటి లగ్జరీలుగా ఉంటే మీలో నిజంగా మరి దేవుడు మరి ఉంటున్నాడు అనేది నాకు ఉంటుంది. ఎందువల్లంటే ఇక్కడ మరి ధనవంతుడు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాడంటే మరి ఉపమానం ప్రకారం మరి అందరూ ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. మరి ఎందుకు నాకు మాత్రం లేదండి, ధనవంతులు అవ్వాలని మాకైతే కోలేదు. ఎందువల్లంటే ఆ సామెతల్లోనే చెప్పినట్టు ఒకవేళ మరి నేను మొదట్లోనూ ఉద్యోగం కోసమనే చూశాను. నేను MBA చదివిన తర్వాత ఉద్యోగం కోసమే చేయాలి, మా నాన్నలు మా అమ్మలు ఉద్యోగం రావాలని చూసి నేను ఆ ప్రయత్నం చేశాను. కానీ దేవుడు మరి చిత్తానుసారంగా నడవాలని చెప్పి నాకు నాకు
వచ్చినటువంటి నేను రక్షించబడిన దాన్ని బట్టి అంటే నా మాత్రం క్రైస్తవునిగా ఉన్న నేను మరి సువార్తకులు వస్తానని నేను అనుకోలేదు. ఎందువల్లంటే మరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని గొప్పన మరి నాలో కల్పించినటువంటి నన్ను లాగే నన్ను ఆకర్షించుకున్నాడు ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదు. అట్టి విధముగానే మరి నేను రావటం కూడా మరి అలాగే జరిగింది. దాన్ని నేను మరి నిన్న వీడియో చేద్దాం, నాది రక్షణ గురించి నా సాక్ష్యం గురించి అంతా చేద్దామని చూశాను, కానీ మరి అది కుదరలేదు. కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. మరి మంచి మాటలు చెప్దామంటే మరి ఆ సాతాను గడికి అవకాశం అదే ఉండదు కదా, ఇష్టం ఉండదు కదా, ఏదో రకంగా ఆటంకం పరిచి వాళ్ళని చేద్దామని. అదే ఒక నలుగురితో కలిసి రోడ్డు అంటే తిరుగుదాం అనుకుంటే ఏ ఆటంకం ఉండదు, వాళ్ళు వచ్చేస్తారు టైంకి మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఏదో నలుగురికి మంచి మాటలు చెప్దాం అనుకుంటే మాత్రం ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు వస్తూ ఉంటాయి. మరి కరెంటు పోవటం, లేకపోతే ఏదేదో కొన్ని కారణాలు. అలాగే